మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఐటీ పార్క్ పేరుతో పేదల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. ముల్కాల, వేంపల్లి, పోచంపాడు గ్రామాల శివారు ప్రాంతాల్లో పేదలకు చెందిన 300 ఎకరాల భూములు తక్కువ ధరకు గుంజుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం మార్కెట్ విలువ ప్రకారం భూములు కొనుగోలు చేయకపోతే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని దివాకర్ రావు హెచ్చరించారు. ఐటీ పార్క్ అని దాదాపు 2-3 మాసాల నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే అతను తన అనుచరులతోటి భూమి దాదాపు 300 ఎకరాలు అంటే పోచంపాడు వేంపల్లి శివారులో మీకు 13 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వము, ఒకవేళ మీరు అనుకూలంగా లేకపోతే మీకు ఏమీ ఉండదు అనేది భయప్రాంతులు చేసి 2-3 సార్లు మీటింగులు పెట్టి స్వతగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మీటింగు పెట్టి అందులో వారి అనుచరులు వేంపల్లి ముల్కల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తన ముఖ్య అనుచరులతోటి భయం ప్రాంతులు చేసి సంతకాలు తీసుకున్న సందర్భాలు. మరి సందర్భంలో ఎక్కడైనా ప్రజాపాలన అంటే ఎట్లుండాలి, ప్రజలకు ఉపయోగపడే పాలన ఉండాలి. ఐటీ పార్క్ అని దాదాపు 2-3 మాసాల నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే అతను తన అనుచరులతోటి భూమి